WAC Academy. So welcome. I'm so glad. This topic is actually very, very close to my heart. You know the reason why? Because I had no idea. నేను యేసుప్రభు నమ్ముకున్నప్పుడు టీనేజ్ ఇయర్స్లో ఐ హ్యాడ్ నో ఐడియా వాట్ ద బైబుల్ వాజ్ అబౌట్. క్రిస్టియన్స్ యాక్చువల్గా ఏబ్రహాం గురించి మాట్లాడేటప్పుడు చర్చెస్లో ఐ యూస్ టు థింక్ దట్ సో ఏబ్రహాం లింకన్ గురించి మాట్లాడుతున్నారు అనుకునేవాడిని నేను. బికాస్ మై అండర్స్టాండింగ్ వాస్ Bible was a Christian book. He's a Christian book. Abraham Lincoln is a Christian. So Abraham Lincoln is in the Bible. So that's what my understanding was. సో ఈ కల్దియన్స్ అంటే ఏంటి, లేకపోతే బాబిలోనియన్స్కి కల్దియన్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, కెననైట్స్ అంటే ఎవరు, ఆల్ దోస్ థింగ్స్ ఐ హ్యాడ్ నో ఐడియా. సో ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద బైబుల్. చాలాసార్లు ఇక్కడ యుఎస్ వచ్చేసిన తర్వాత మేము వి వెంట్ టు ఏ చర్చ్. అది థియోలాజికల్ స్టడీస్ ఇవన్నీ వేస్ట్. సో మనం మైండ్ని ఉపయోగించడం యాక్చువల్గా చాలా తప్పు అని చెప్పేటువంటి ఒక చర్చ్లో ఉన్నప్పుడు we didn't know. We were loving God. We didn't know still యాక్చువల్గా హౌ టు స్టడీ ద బైబుల్. ఎవరేం చెప్తే అదే వింటున్నాము, ఎవరేం చెప్తే అదే విని ఫాలో అవుతున్నాము. ఒకనొక టైంలో 2011లో ఐ వెంట్ టు వన్ ఆఫ్ ద ఎల్డర్స్ ఇన్ అవర్ చర్చ్ అండ్ దెన్ ఆస్క్డ్ హిమ్ ఫ్యూ క్వశ్చన్స్. ఏంటిది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నానని అడుగుతున్నప్పుడు దే యూస్ టు సే దట్ బ్రదర్, మీరు ఆత్మీయంగా తీసుకోవట్లేదు మ్యాటర్స్ని, మీరు ఇంటలెక్ట్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు, అది చాలా తప్పు. అంతా ఆత్మీయంగా స్పిరిచువల్గా మనం ఆలోచించాలి. అయినా సరే గ్రీక్ హీబ్రూలో ఇట్లా లేదు అట్లా ఉంది అని చెప్పడం వాళ్ళు మొదలుపెట్టారు. సో నాకు చాలా సఫకేటింగ్గా అనిపించింది. అనిపించి ఐ వాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ ద టైమ్. సో ఎట్లయినా సరే గ్రీక్ హీబ్రూ నేర్చుకోవాలని చెప్పేసి నేను ఐ వెంట్ టు అ జూయిష్ సినగాగ్. మా ఇంటి దగ్గర ఒక జూయిష్ సినగాగ్ ఒకటి ఉంది. అండ్ ఇదంతా హెర్మెనెటిక్స్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ పీస్ అనమాట ఈ స్టోరీ అంతా. సో యూ విల్ సీ ఆల్ ద పోర్షన్స్ దేర్. సో నేను జూయిష్ సినగాగ్కి వెళ్ళాను. అక్కడ హీబ్రూ నేర్చుకోవటానికి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నా హీబ్రూ ఇన్స్ట్రక్టర్ ఎవరంటే మోషే జీవ్ అని ఇజ్రాయలీ న్యూరోఫిజిసిస్ట్. సో ప్లస్ యాక్చువల్గా ఆయన రాబై కూడా. హీ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్. సో మా క్లాస్లో చాలామంది మెడికల్ డాక్టర్స్ ఉండేవాళ్ళు, తర్వాత ఫిజిక్స్ చదువుకునే రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు, సైంటిస్టులు ఉండేవాళ్ళు. ఇట్లాగా రకరకాలైనటువంటి పీపుల్ మా క్లాస్లో ఉన్నారు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అక్కడ కూర్చున్నప్పుడు. సో బాగానే నేర్చుకుంటున్నాం హీబ్రూ. కొంతకాలం అయిన తర్వాత ఆయన అన్నాడు, నీ మీద నేను మా భార్య ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము, నువ్వు హీబ్రూ బైబిల్ చదవటానికి ఇష్టమని మాతో పాటు అని అడిగాడు ఆయన. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నేను ఎందుకు అక్కడ ఉన్నానంటే మిగిలినటువంటి వాళ్ళందరూ ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ని కోసమని భాష నేర్చుకుంటుంటే నేను యాక్చువల్గా అసలు ఈ బైబిల్ ఏంటర్ బాబు అని అర్థం చేసుకోవడానికి భాష నేర్చుకోవడానికి వెళ్ళాను. ఇట్లాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ యాక్చువల్గా నీతో ఓల్డ్ టెస్ట్మెంట్ నేను చదువుతాం అనగానే ఎగిరి గంతేసాను నేను. యా, వెరీ గుడ్ అనుకున్నాను. సరే ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి ఆయన్ని అడిగాను, ఏం చదువుదాం మరి అంటే బుక్ ఆఫ్ ఐజయా చదువుదాం అన్నాడు. బాగుంది అంతా. సరే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఈ రువాక్ హకదేశ్ అంటారు కదా, ఆయన ఎవరు అని అడిగాను. అంటే రువాక్ హకదేశ్ అంటే హీబ్రూలో హోలీ స్పిరిట్ అని. సో హోలీ స్పిరిట్ ఎవరు అని అడిగాను. అడిగితే ఆయన మొహం తేలేశాడు. సరే నేనే అందిస్తున్నాను. అంటే మనం ఆప్షన్స్ ఇస్తాం కదా, ఏబిసిడి ఆప్షన్స్, అట్లాగే నేను కూడా ఒక ఆప్షన్స్ ఇస్తున్నాను ఆయనకి. రువాక్ హకదేశ్ అంటే గాలా అని అడిగాను. అబ్బాయి కాదు అన్నాడు. మరి రువాక్ హకదేశ్ అంటే ఒక వ్యక్తి అన్నాను. అలా చెప్పలేమన్నాడు. మరి రువాక్ హకదేశ్ అంటే ఫోర్సా పవరా అన్నాను. అలా కూడా చెప్పలేమన్నాడు. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఈయనకి హోలీ స్పిరిట్ అంటేనే చెప్పలేకపోతున్నాడు, ఈయన నిజంగా నాకు బుక్ ఆఫ్ ఐజయా నిజంగా చదివించగలడా ఈయన నా చేత అనే డౌట్ వచ్చేసింది నాకు.
సో ఐ హ్యావ్ డిసైడెడ్ ఇట్లా కాదని చెప్పేసి చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. డిసప్పాయింటెడ్గా ఉండి ఎట్లాగా అని చెప్పేసి అనుకునే టైంలో ఎవరో మా చర్చ్లో అంత థియలాజికల్ స్టడీస్ అంటే చాలా అంటే దేవుని గురించి చదువుకోవటం అనేటువంటి ఆ స్టడీస్ని బాగా డిస్కరేజ్ చేసే చర్చ్ అయినప్పటికీ కూడా మేము టెన్నిస్ ఆడుకుంటే ఒక బ్రదర్ నేను కలిసి టెన్నిస్ ఆడుకుంటే ఆయన టెన్నిస్ ఆడుతూ ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఇక్కడ ఒకటి హీబ్రూ గ్రీక్ బాగా నేర్పించేటువంటి క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, డెన్వర్ సెమినరీ అంటారు దాన్ని. అది బాగా వరల్డ్ ఫేమస్ అని చెప్పేసి అన్నాడు. ఒక మాటల్లో అన్నాడు అంతే. నెక్స్ట్ రోజు ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఆ రోజు సండే ఈవినింగ్ నేను చెప్పాను, మా మేనేజర్కి చెప్పాను నేను రావట్లేదు రేపని. సో వెంటనే రయ్యమని చెప్పేసి నేను మా భార్య కారు వేసుకొని వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా నేర్చేసుకోవాలి మేము అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు అన్నారు డెఫినెట్గా, కాకపోతే ఆ, ఇద్దరికి కలిపి ఒక 75 లక్షలు అవుతుంది చదువుకోవటానికి అన్నారు. సరే, ఆ, అంటే మా దగ్గర అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. అయితే అందరూ ఇల్లు కొనుక్కుందాము, ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుందాము అనేటువంటి దాంట్లో ఉండేవాళ్ళు. టీసీఎస్లో ఎట్లా ఉండేదంటే మాకు ఆ, ఎంతైనా సరే డబ్బులు మిగుల్చుకొని మెక్డానల్డ్స్లో ఒక బర్గర్ తింటామో లేకపోతే ఒక శాండ్విచ్ తింటామో చేసుకొని మిగిలినటువంటి డబ్బులు అంతటితో ఇండియాలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవటము లేకపోతే అట్లా చేసుకునేవాళ్ళు ఆ టైంలో అంతా. మేము ఎందుకో యాక్చువల్గా ఇల్లు కొనుక్కోవాలని మా పేరెంట్స్ అవి చెప్పినా సరే ఎందుకో దేవుడు మాకు ప్రేరేపణ ఇచ్చేవాడు కాదు ఆ టైంలో. అందుకనే మేము అట్లా ఉంచాము. మరి ఇదే మొమెంట్ ఏమో మన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతా మనం పెట్టేసేసి మనం దేవుని వాక్యం నేర్చుకోలేము అని అనుకున్నాం. నాకు అనిపించింది ఒకటే ఏంటంటే దేవుడైతే విచ్ ఇస్ హీ ఇస్ రైట్, ఆయన నిజంగా మాట్లాడితే సృష్టితో మనతో మాట్లాడితే బైబిలే ఆ దేవుని యొక్క మాటలైతే దాన్ని నేర్చుకోవటానికి మన ప్రాణాన్ని దారం చేసేసినా సరే సరిపోదు అనే ఒక ఐడియా వచ్చేసింది అప్పుడు. సో ఆ టైంలో ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించాను ఏంటంటే టిండేల్ అని ఒక అతను ఉండేవాడు, విలియం టిండేల్ అని. సో దాదాపు 16th సెంచరీ 15th సెంచరీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అతను అనమాట. అతను ఏం చేశాడంటే బైబిల్ అందరిలోకి అందుబాటు, దేవుని వాక్యం అందరూ చదువుకోవాలి, నాగలు దున్నేవాడు చదువుకోవాలి దేవుని వాక్యాన్ని, అంట్లు తోముకునే వాళ్ళు చదువుకోవాలి దేవుని వాక్యాన్ని, యూనివర్సిటీలో చదువుకునేటువంటి స్కాలర్స్ చదువుకోవాలి దేవుని వాక్యాన్ని, అందరి దగ్గరికి దేవుని వాక్యం రావాలి అని చెప్పేసి ఏం చేశాడంటే ఇంగ్లీష్లో తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. అతన్ని ఏం చేశారంటే వెధవా ఇంగ్లీష్లో తర్జుమా చేస్తావా నువ్వు అని చెప్పేసి అతన్ని ఊరంతా తిప్పి మొహం మీద ఉమ్ములూసి అతన్ని ఆ, అతని మీద రాళ్ళేసి కొట్టి లాస్ట్కి ఏం చేశారంటే ఊరు మధ్యలోకి తీసుకొచ్చి ఆయన కట్టేసి కిరసనాయిలు పోసి ఆయన మీద తగలబెట్టేశారు. ఆ తగలబెట్టే టైంలో ఒక మాట అంటాడు ఆయన ఏంటంటే, దేవా ఈ ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరవ్వా, అందరూ దేవుని వాక్యం చదువుకునేటట్టుగా చేసేటట్టుగా ఇంగ్లాండ్ రాజు యొక్క కళ్ళు తెరవ్వా అని చెప్పేసి అని ప్రార్థన చేసి చచ్చిపోయాడు. కరెక్ట్గా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కింగ్ జేమ్స్ వర్షన్, ఇంగ్లీష్లో బైబిల్. అంటే కింగ్ జేమ్స్ వర్షనే అసలైన వర్షన్ అని చెప్పుకోకూడదు మనం ఇప్పుడు, పాపం చేసినట్టు అవుతుంది అప్పుడు. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ నిజంగా ఆ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని ఇంగ్లీష్ భాషలో అందించడానికి ఆ, ప్రాణాన్ని సైతం అర్పించేసాడు విలియం టిండేల్. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే కిరసనాయిలు పోసి తగలబెట్టి అందరూ మొహం మీద గుద్దుతూ అందరూ అవహేళన చేస్తున్నప్పుడు అయినా సరే తన ప్రాణాన్ని దేవుని వాక్యం కోసం దారిపోసేసాడే. ఏ 70 లక్షలు లెక్క, ప్రాణాన్ని కొనగలవా ఎంత డబ్బులు పోసినా సరే? కోవిడ్ టైంలో చూసుకోవాలా, కోట్లు ఇస్తామండి బతికించమండి అని చెప్పేసినా సరే ప్రాణం బతికించలేకుండా ప్రాణాలు పోలేదు. సో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ అవర్ లైఫ్స్
మా జీవితం మొత్తం ఇన్వెస్ట్ చేసేద్దాం. ఎందుకోసం? దేవుని వాక్యాన్ని ఎలా చదవాలో నేర్చుకోవటం. అండ్ ఇంకొకటి చెప్పనా మీకు? హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను కాలు ఎగరేయటానికి లేదు ఇప్పటికి కూడా. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. నేను పిహెచ్డి ఎందుకు చేస్తున్నానో తెలుసా? వన్స్ అగైన్ దెర్ ఆర్ సమ్ ఐడియాస్, దెర్ ఆర్ సమ్ ప్లేసెస్ ఇన్ ద బైబుల్ దట్ ఐ డోంట్ అండర్స్టాండ్ స్టిల్. సో సంఖ్యాకాండం ఏంటి, 5వ అధ్యాయం ఏంటి, భార్య మీద భర్త డౌట్ ఇవ్వటం ఏంటి, ఆమెను తీసుకెళ్ళి టెంపుల్కి తీసుకెళ్ళటం ఏంటి, అందులో నీళ్ళలో మట్టి పోసి ఆమె చేత తాగించడం ఏంటి? అసలు ఏమన్నా అర్థమవుతుందా అది? అసలు ప్యూరిటీ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధత అంటే ఏంటి అసలు? వాళ్ళ కేటగిరీస్ ఏంటి అసలు? ఈ పుస్తకాలన్నిటిని అర్థం చేసుకోవాలంటే ఇంకొంచెం చదవాలనిపించింది. మాస్టర్స్ చేసేసినా సరే లేదురా బాబు, బైబిల్లో మనకి ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. దాన్ని నేర్చుకోవాలంటే మనకి ఉన్నటువంటి స్కిల్ సెట్ సరిపోదు. వాక్యం మనం హీబ్రూ, గ్రీక్ నేర్చుకోవటం అనేటువంటిది ఇప్పుడున్న స్కిల్ లెవెల్ సరిపోదు, ఇంకొంచెం పెంచాలి మనం అని చెప్పేసి నేర్చుకోవటం మొదలుపెట్టాం. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ నౌ ఈజ్ హెర్మనోటిక్స్ ఇస్ అ జర్నీ. ఇట్స్ అ జర్నీ. దెర్ ఇస్ నో ఈ జర్నీలో ప్రతి స్టాప్ దేవుడే. ప్రతి స్టాప్ దగ్గర మనకి వాటర్ ఇచ్చేవాడు దేవుడే. ప్రతి స్టాప్ దగ్గర మనకి చాక్లెట్లు ఉన్నాయి. ఆ చాక్లెట్ ఏంటంటే దేవుని యొక్క దేవుణ్ణి ఆస్వాదించడం. ఎట్ ఎవ్రీ స్టెప్ ఈ జర్నీలో ఇట్స్ అన్ ఎక్సైటింగ్ జర్నీ బికాస్ వీ గెట్ టు నో మోర్ ఆఫ్ గాడ్. ఎక్కడ అలసిపోయేటువంటి జర్నీ కాదు ఇది, కష్టపడేటువంటి జర్నీ. ఏ జర్నీ అయినా సరే, ఏ యాత్ర అయినా సరే కష్టపడకుండా వెళ్ళిపోతామా? ట్రైన్ అన్నా ఎక్కాలి కదా, అది కూడా ఒక ఎఫర్టే కదా. సో ఎంతో కొంత ఎఫర్ట్ ఉంటుంది. ఈ ఎఫర్ట్లో కొంతమంది బాగా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు ఎఫర్ట్స్, కొంతమంది యాక్చువల్గా కొంచెం పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు ఎఫర్ట్స్. పిండి కొద్దీ రొట్టెలాగా. అంటే ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎంజాయ్మెంట్. ఏంటి ఆ ఎంజాయ్మెంట్ అంటే దేవుడే ఎంజాయ్మెంట్. హౌ మచ్ ఎవర్ యూ పుట్ ఇన్, దట్ మచ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ గాడ్ దట్ యూ గెట్. సో ఈ చిన్న ఇంట్రడక్షన్తో విల్ గెట్ ఇన్ టు ద స్టడీ ఆఫ్ హెర్మెనోటిక్స్. ఓకే, అందరికి వినిపిస్తుందా? ఈజ్ మై వాయిస్ క్లియర్ టు యూ? ఎక్సలెంట్, వెరీ గుడ్. దిస్ టాక్స్ అబౌట్, అంటే ఒక సండే ఈవినింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్లో ఎట్లా ఉంటుందో నాకు బాగా తెలుసు. మళ్ళీ మండే స్టార్ట్ అవుతుందిరా నాయనా అనుకునేటువంటి టైం ఇది. సో కానీ సండే ఈవినింగ్ మీరు ఒక 1.5 అవర్ మీ జీవితంలో రెస్ట్ తీసుకుందాము, కౌచ్ మీద కూర్చుందాము, ఏదైనా టీవీ న్యూస్ చూద్దాము, లేకపోతే ఏదైనా టీవీ షో చూద్దాము అని అనుకోకుండా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయటం అనేటువంటిది ఇట్ టెల్స్ అలాట్ దట్ యు రియల్లీ లవ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని మీకు ఆశ ఉందని, ఇట్ టాక్స్ అ లాట్ అబౌట్ యూ. యూ కెన్ బి డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, బట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు కమ్ హియర్. ఐ అప్రిషియేట్ దట్. సో వీ విల్ డూ, మనం ఫిట్టింగ్గా నేర్చుకుందాం. సో నేను ప్రస్తుతానికి నాకు ఒకే ఒక భార్య, విచ్ ఇస్ గుడ్, అండ్ దెన్ ఐ హ్యావ్ 2 daughters. సో నేను నా భార్య ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ వర్కింగ్ యుఎస్లో ఒక ప్రాంతంలో, మిల్వాకీ అనేటువంటి ప్లేస్లో వీఆర్ వర్కింగ్ అమాంగ్ ద వెరీ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, చాలా వీక్ బ్యాక్గ్రౌండ్స్లో బ్రోకెన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లల మధ్యలో రైట్ నో వీఆర్ టీచింగ్. నేనైతే సైన్స్, బైబిల్, మ్యాథమెటిక్స్, బైబిల్ టీచ్ చేస్తున్నాను. మా భార్య ఆ పిల్లలకి సైన్స్ అండ్ బైబిల్ టీచ్ చేస్తుంది. సో బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటే మనకు అర్థం కాకపోవచ్చు చాలామందికి. కొంతమంది జైల్లో ఉండొచ్చారు పిల్లలు, కొంతమంది గంజాయి తాగేటువంటి పిల్లలు ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు ఉంటారు.
కొంతమంది బాగా డిస్కరేజ్డ్గా, అంటే ఇక లైఫ్ మీద ఏ హోప్ లేనటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ అ స్పిరిచువల్ బ్యాటిల్. ఈ సైడ్ ఆఫ్ అమెరికా ఉంటుందా అనేది ఎవరికి తెలియదు, కానీ ఉంది. ఈ సైడ్ ఆఫ్ అమెరికా ఉంది. వాళ్ళ మధ్యలో పనిచేయటం అనేటువంటిది, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ప్లీజ్ ప్రే ఫర్ అస్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు హెర్మనోటిక్స్. బట్ బిఫోర్ మన యాత్ర మొదలు పెట్టేటప్పుడు, మొదలు పెట్టే ముందు దేవుని యొక్క సహాయం అడుగుదాం. ఓకే, ఎందుకంటే వాక్యం అయింది కదా, ఆయన పరిశుద్ధాత్మ చేత రాయించాడు, మనల్ని తయారు చేశాడు, మనం దేవుని వాళ్ళం. కాబట్టి మనల్ని దేవునికి అప్పగించుకొని మన మనస్సులను విశాలపరచాలని, మన హృదయాల్ని స్పందించేటట్టుగా చేయాలని ప్రార్థన చేసుకుందాం. సరేనా? ఓకే. దేవా, మీకు వందనాలు తండ్రి. ఎక్కడో కొట్టుకుపోయేవాళ్ళం, మీరు తెలియకుండా ఏంటో జీవితం అనుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. నా మటుకు నేనైతే ఇంకెందుకులే బతకటం, బతికి ఏం వదిలేద్దాం, బతుకంతా భారం అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో అమూల్యమైన ప్రేమను మీరు చూపించారు. మీ ప్రాణాన్ని సైతం మా కోసం పెట్టేశారని చెప్పేసి చూపించారు. మీ రక్తాన్ని ధారపోశారు. నాలాంటి వాడిని రీచ్ అవటానికి ఎన్నో అవమానాలు భరించారు. సర్వశక్తిమంతుడు కూడా నిస్సహాయుడిగా శిలువ మీద మీరు వేలాడారు. ఎందుకంటే ఆ నిస్సహాయత మీరు అనుభవించకపోతే నేను నా జీవితంలో ఎప్పటికీ నిస్సహాయుడిగా ఉండిపోయాను. నేను ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణను బట్టి వందనాలు. మీ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. దేవా, మాకు సహాయం చేయండి. మీ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి యాత్ర మొదలు పెడుతున్నాం మేము. లాస్ట్ వీకే మొదలైపోయింది యాత్ర. ఈ యాత్రలో మేము కుంగిపోకుండా దేవా, మేము ఇంకొదిలేకుండా మాకు బలాన్ని దయచేయండి, నిరీక్షణతో నింపండి. ప్రతి వారం కూడా ఎంతో ఉత్సాహంతో మేము కలిసి మీ వాక్యాన్ని చదువుకోవటం, కలిసి వాక్యాన్ని నేర్చుకోవటం నేర్పించేసేయండి. మాకు కావాల్సిన తగ్గింపునివ్వండి. మీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు మా హృదయాల్ని తెప్పరిల్ల చేయండి, మా మనసులను విశాలపరచండి. మమ్మల్ని ఇంకొంత మీరు మీకోసం సమర్పించుకోమని, సమర్పణ కలిగినట్టు వాళ్ళగా మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా? సౌండ్ ఏమన్నా? లేదు, క్లియర్ ఉంది. వెరీ గుడ్, దట్స్ ఎక్సలెంట్. ఓకే, సో ఐ హ్యావ్ ఎ పవర్ పాయింట్ దట్ ఐ పుట్ టుగెదర్. ఓకే, సో మనం అందులో చాలా ఇంగ్లీష్ కనిపిస్తుంది. మీలో చాలా మందికి బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి నాకు ప్రకాష్ చెప్పేశాడు. అన్న మన వాళ్ళందరూ చాలా మంచి ఇంగ్లీష్ వాళ్ళు అని చెప్పేశారు. సో కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు, మీరు టెన్షన్ పడరు, ఎందుకంటే మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి. కానీ ఎవరైతే ఒకవేళ లేదు ఇంగ్లీష్ కనిపించగానే కొంచెం బాధేస్తుందో, కొంతమంది లెక్కలు అంటే భయం, కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం, ఏముంది అందులో? సో అలాంటి వాళ్ళకి తెలుగులో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మనం కలిసి నేర్చుకుందాం. మీకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు మనం ఆగుదాం, నెమ్మదిగా వెళ్దాం, నింపాదిగా వెళ్దాం. ఇదేంటంటే మనం కలిసి నేర్చుకుంటున్నాం. సో కాబట్టి ఒక కమ్యూనిటీగా లెట్స్ ask questions wherever you need to. All right? Okay, so let's start. All right. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎక్సలెంట్. సో దిస్ ఇస్ ఇంట్రడక్షన్. లాస్ట్ వీక్ రవికాంత్ అన్న మీకు కొంత చెప్పారు, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు దీనికి. నాకు ప్రకాష్ చెప్పాడు, చక్కటి ఇంట్రడక్షన్, మంచి గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అన్న. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ గ్రౌండ్ మీద ఇంకొంచెం తిరుగుదాం అటు ఇటు.
మంచి సాలిడ్ ఫౌండేషన్ వేసుకుందాం ఇప్పుడు దాని మీద. అసలు హెర్మెన్యూటిక్స్ అంటున్నాం కదా. అసలు హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటి అసలు? హెర్మెన్ నువ్వో అనేటువంటి గ్రీక్ క్రియ, వర్బ్ అంటాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 27వ వచనం ఎవరైనా చదువుతారా? మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా? 24వ అధ్యాయం. బై ద వే, ఈ హెర్మెన్యూటిక్స్ క్లాస్ అంతా మీకు మూడు 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 థింగ్స్ మీతో పాటు ఉండాలి. ఏంటో తెలుసా? ఒకటి, బైబిల్ ఉండాలి, చేతిలో పక్కనే ఉండాలి. రెండోది, ఒక పుస్తకం ఉండాలి. పేపర్లు కాదు, ఒక పుస్తకం ఉండాలి. పలకొద్దు, పలక అయితే చెరిగిపోతుంది కాబట్టి ఒక పుస్తకం ఉండాలి. ఒక పెన్ను ఉండాలి. పెన్సిల్ కూడా వద్దులే, ఎందుకంటే పెన్తో అయితే మాత్రం మనం చక్కగా ఉంటుంది. సో ఈ మూడు థింగ్స్ మనకి తోడుగా ఉంటే మంచిది. ఓకే, ఎక్సలెంట్. నెక్స్ట్, గ్రీక్ వర్బ్ హెర్మెనూవో అనేటువంటిది లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం చదువుతారు ఎవరన్నా? మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చి వచనముల భావము వారికి తెలిపెను. చూసారా? తెలిపెను అనేటువంటి మాట ఊరికనే వాడేశారు తెలుగులో అక్కడ. అదే ఇంగ్లీష్లో కొన్ని తర్జుమాల్లో హీ ఎక్స్ప్లెయిన్డ్ అని ఉంటుంది. అంటే పాత నిబంధన గ్రంథంలో మోషే నుంచి వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, రకరకాలైనటువంటి పీపుల్ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పినటువంటి భావం తనే అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాట యేసు ప్రభు. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో దట్స్ వేర్ యు సీ ద గ్రీక్ వర్బ్ హెర్మెనూవో. హెర్మెనూవో బేసికలీ మీన్స్ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్. సో హెర్మెన్యూటిక్స్ అనేటువంటిది బైబిల్ బయట వచ్చింది కాదు, బైబిల్ లోపల నుంచి వచ్చింది. యేసు ప్రభు చేసినటువంటి మాట అది. ఏంటంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ సంథింగ్, హీ ఇంటర్ప్రిటెడ్ సంథింగ్. ఇంతకు ముందు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ కూడా ఎలా అర్థం చేసుకోవాలి తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇంకొకటి అంటే మనం క్రియారూపకంలో మనం చూసాం ఇక్కడ హెర్మెనూవో, ఆయన తెలిపెను, లేకపోతే ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన, వివరించను, వాళ్ళకి తర్జుమా చేసి చెప్పాడు, ఆయన వాళ్ళకి ఇంటర్ప్రిట్ చేసి చెప్పాడు, భాష్యం చెప్పాడు దానికి అనేటువంటిది మనకుంది కదా. సో ఇప్పుడు నామవాచకం చూద్దాం. ఒకటి నామవాచకం అంటే నౌన్ కదా. సో నౌన్ ఫార్మాట్లో కనుక ఉన్నప్పుడు హెర్మనేయ, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, లేకపోతే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే, సో అందులో భాషలు మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు సంఘంలో, రకరకాలైనటువంటి భాషలు మాట్లాడేస్తున్నారు. కానీ అసలు భాషలకి అర్థం చెప్పేవాళ్ళు ఉండాలి కదా, ఆ భాష్యం చెప్పేవాళ్ళు ఉండాలి కదా. భాష్యం చెప్పేవాళ్ళు లేకపోతే ఏంటంటే వాడిని మనం బూతులు తిడుతున్నామో లేకపోతే ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకోవచ్చు మనం. సో పౌల్ గారు ఏమంటున్నారంటే, ఒరేయ్ మీరు అందరూ కలిసి సంఘంలాగా కూడుకుంటున్నారు, మీరు భాషలు మాట్లాడేసుకుంటున్నారు, కానీ ఒకటి భాష ఒకటికి అర్థం కావట్లేదు. మీ అందరికంటే భాషలు నేను ఎక్కువగా మాట్లాడతాను రోయ్, కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను భాషల్లో చెప్పాను మెసేజ్లు. మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడలేదు నేను మీతో. మరి మీరందరూ ఎందుకురా లేచి నించొని భాషల్లో మాట్లాడేసుకుంటున్నారు? భాషల్లో మాట్లాడుకున్నప్పుడు ఒరే మీరు మాట్లాడేటువంటి భాష దేవుడి దగ్గర నుంచి వచ్చిందే, నేను కాదని అంటలేదు, నేనేం జాన్ మెకార్థర్ని కాదు భాషలు లేవు అంటానికి. సో నేను ఎవరినంటే, అయ్యో నేను అనేసాను ఆ మాటని, ఐఎమ్ వెరీ సారీ. సో అట్లా చెప్పేస్తుంటా మధ్యలో కొన్ని పేర్లు, ఏమనుకోవద్దు మీరు. ఏమన్నా క్వశ్చన్స్ వస్తే మీకు ఏమన్నా కనుక నా మీద క్రిటిసిజం ఉంటే మనం తర్వాత నన్ను గట్టెద్దరు, కానీ విలియం టిండెల్ని కట్టేసినట్టుగా తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. సరే, ఇంటర్ప్రిటేషన్, భాషలు దానికి అర్థం చెప్పకపోతే మాట్లాడద్దురా సంఘంలో, ఎందుకురా ఉపయోగం అది? నువ్వు నీ దేవుడితో మాట్లాడుకుపోయి వాటి గురించి ఎందుకు? మరి నువ్వు అర్థం చెప్పేటువంటి వరం లేకపోతే ఎవరికి, సంఘంగా కూడుకున్నప్పుడు అందరు భాషల్లో మాట్లాడేసుకొని ఎవడు మాట్లాడింది ఎవరికి అర్థం కాకుండా, అసలు ఫెలోషిప్ అంటే ఏంటి? ఒకటికోడు ఎంకరేజ్ చేసుకోవటం. ఫెలోషిప్ అంటే ఏంటి? ఒకటిలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ని ఇంకొకటి స్పెర్ చేసుకోవటం. కలిసినప్పుడు మనం మాట్లాడుకోవాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు వినాలి, వాక్యం ద్వారా ఒకరినొకళ్ళు హెచ్చరించుకోవాలి, గద్దించుకోవాలి, వాక్యం ద్వారా ఒకరినొకళ్ళు ప్రోత్సాహపరుచుకోవాలి. ఇవన్నీ లేకుండా ఇద్దరు ఎవరికి అర్థం కాని భాషలో ఒకటితో ఒకటి మాట్లాడేసుకుని వెళ్ళిపోతే ఏంట్రా ఉపయోగం?
కాబట్టి ఇంటర్ప్రిట్ చేసేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ భాషలో ఏం మాట్లాడావో చెప్పేటువంటి వాళ్ళు గనక లేకపోతే సంఘంలో మాట్లాడటం మానేసేయండి. లేకపోతే ఎందుకంటే సంఘానికి డెఫినేషనే తీసేస్తున్నారా మీరు అన్నాడు. సో అక్కడ హెర్మనీ, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అంటే భాషల్లో మాట్లాడేటువంటి దానికి అర్థం చెప్పటం. సో ఈ అర్థం చెప్పేటువంటి వరం గనక లేకపోతే మీరు దయచేసి మాట్లాడుకోవద్దు అంటున్నాడు. అక్కడ కూడా హెర్మెన్యూటిక్స్ని ఉపయోగించారు. ఇక్కడ ఒక డెఫినేషన్ ఇస్తాను. ఏమి మీ ఆ, ఆ, మీ గుండెలు అవిసిపోయేటట్టుగా మీరేం చేసుకోవద్దు. ఎందుకంటే మనం నెమ్మదిగా వర్క్ చేద్దాం ఈ డెఫినేషన్ మీద. హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ ద ప్రిన్సిపల్స్ పీపుల్ ఎంప్లాయ్ టు అండర్స్టాండ్ వాట్ సంథింగ్ మీన్స్. మనం ఏదైనా పేపర్ చదువుతున్నా, ఏం చదువుతున్నా సరే, ఏం చదువుతున్నామో అర్థం చేసుకోవాలి కదా. నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఓవరాల్గా నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ఎలా అర్థం చేసుకోవాలి మీరు అనేదానికి మీకు తెలియకుండానే మీరు కొన్ని ప్రిన్సిపల్స్ ఉపయోగించేస్తున్నారు. నేను ఇందాక ఎవరో ఒక పాస్టర్ గారి గురించి చెప్పాను. ఒక మంచి పాస్టర్ గారు, నాకు ఇష్టమైన, కాకపోతే ఒక మాటలో ఇట్లా జారాడు, భాషలు అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి అని చెప్పేసి నోర్చా. అట్లా పాసిబిలిటీ. అందరికీ పెద్ద పెద్ద దైవజనులు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. ఆయన అట్లా అన్నాడని చెప్పంగానే రవికాంత్ అన్న పెళ్ళుమని నవ్వారు. ఎందుకు నవ్వారు? ఎందుకంటే ఆయనకు అర్థమైంది సాయి జోకేశాడని చెప్పి. అంటే నేను జోకేసినప్పుడు జోకుని జోక్గా తీసుకోవాలి అనేటువంటి ప్రిన్సిపల్ ఆయన రవికాంత్ అన్న ఆటోమేటిక్గా అప్లై చేశారు. అది అట్లానే మనం ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చూస్తున్నాం అనేటువంటిది మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే దాన్ని అర్థం చేసుకోవటానికి కొన్ని ప్రిన్సిపల్స్ని ఉపయోగించేస్తాం మనం. దాన్నే హెర్మెనెటిక్స్ అంటారు. ఆ ప్రిన్సిపల్స్ని మనం ఎట్లా ఉపయోగిస్తామో దాన్నే హెర్మెనెటిక్స్ అంటాం. సో బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందో తెలుసా? హెర్మెనెటిక్స్ అనేటువంటిది మనకి చుట్టుపక్కల కనిపించేటువంటి వాటిలన్నిటినీ కూడా మనం వింటున్న దాన్ని, మనం టీవీలో సీరియల్ చూస్తున్నాం. నేమేం చూడలేండి, అంటే మీరు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్తున్నాను. ఎవరైనా టీవీలో సీరియల్స్ చూస్తున్నా సరే ఆ టీవీ సీరియల్స్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ని ఉపయోగించేస్తారు. చూసినటువంటి దాన్ని, విన్నటువంటి దాన్ని, చదివినటువంటి దాన్ని, ప్రతి ఒక్కదాన్ని మనం అర్థం చేసుకోవటానికి తెలియకుండానే మనం కొన్ని ప్రిన్సిపల్స్ని ఉపయోగిస్తున్నాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే వీటిలన్నిటిని ఆర్పేస్తాం. వీటిలన్నింటినీ ఆర్పేసి బైబిల్ని మనం ఈ ప్రిన్సిపల్స్ లేకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. అందుకనే హెర్మెన్యూటిక్స్ అవసరం వచ్చింది. ఎందుకో నేను కొన్ని చెప్తాను. కొంతమంది మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. వాటిల్లోకి వెళ్దాం, పరిగెత్తాం మనం. అంటే హెర్మెన్యూటిక్స్ ఇదంతా అక్కర్లేదు మాస్టారు, ఎందుకంటే ఇవన్నీ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు మన దగ్గర. వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద చెప్తారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఓకే కదా, ట్రాక్ చేస్తున్నారు కదా మీరు నాతో, ఎక్సలెంట్ కదా. అంటే నేను చెప్పడం ఎక్సలెంట్ కదా, మీకు అర్థమవుతుంది ఎక్సలెంట్ కదా అంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వై హెర్మెన్యూటిక్స్? సమ్ కామన్ మిస్కన్సెప్షన్స్ దట్ డినై హెర్మెన్యూటిక్స్. అంటే అసలు ఇట్లా భాష్యం చెప్పుకోవటం, మనం హెర్మెన్యూటిక్స్ నేర్చుకోవటం ఇవన్నీ వేస్ట్ అయినా అని చెప్పేటువంటి వాళ్ళు కొన్ని అపోహలు పెట్టుకొని మాట్లాడతారు ఇట్లాగా. దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఆ కామన్ మిస్కన్సెప్షన్స్? మీరు కూడా చెప్పగలరు నాకు కొన్ని. ఈ ఈ ఈ సెషన్లో నేను కొన్ని మిస్కన్సెప్షన్స్ని మీ ముందు పెట్టాను, మీరు ఇంకొన్ని నాతో మాట్లాడండి, ఓకేనా? సో ఫస్ట్ దీంట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే పరిశుద్ధాత్మ ఉండగా మనకి ఇంటర్ప్రిటేషన్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? పరిశుద్ధాత్మ నా ఇంటర్ప్రిటర్. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు దీన్నే ఇంకొక రకంగా మాట్లాడతారు. థియాలజీ కాదు, నియాలజీ. విన్నారు ఎప్పుడైనా నియాలజీ అనేటువంటి మాట? సో నీ అంటే ఏంటి? మోకాళ్ళు. నాకు ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి, మోకాళ్ళు వేసేస్తాను, మోకాళ్ళే నా పాఠశాల అని చెప్పేవాళ్ళు ఉంటారు. మోకాళ్ళు వేయటం తప్పు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క సహాయం మనకు తప్పు కాదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీర్ఘం ఎక్కువగా తీస్తున్నారు. అంటే దేన్నైనా సరే దీర్ఘం ఎక్కువగా తీసామంటే పదానికి అర్థం మారిపోతుంది కదా.
ఒక మాటకి దీర్ఘాన్ని తీయాల్సినంత దీర్ఘం కాకుండా ఎక్కువ తీసామనుకోండి, ఏమవుతుందంటే పదానికి అర్థమే మారిపోతుంది. ఎట్లాగో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి పరిశుద్ధాత్మే నాకు ఇంటర్ప్రిటర్ అన్నటువంటి వాడు ఉన్నాడు. ఆ బ్రదరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మరి పరిశుద్ధాత్మే అందరికీ ఇంటర్ప్రిట్ చేస్తే మరి క్రిస్టియానిటీలో ఎన్ని భాష్యాలు ఉన్నాయి? ఒకసారి కొంతమందికి యాక్చువల్గా ఒకటి చెప్పేటువంటి భాష్యం ఇంకొకటి చెప్పేటువంటి భాష్యం కంప్లీట్గా విరుద్ధంగా ఉంటాయి. మరి పరిశుద్ధాత్మ ఇంటర్ప్రిటర్ అయితే ఇన్ని కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ ఎందుకున్నాయి? ఇలా అనేవాళ్ళు కొంతమంది యాక్చువల్గా ఏంటంటే, నాకు కొంతమంది తగిలారు. వీళ్ళు ఏంటంటే, మీకు కూడా తగిలే ఉంటారు, లేకపోతే మనలో కొంతమంది కూడా చెప్పి ఉంటాం ఇట్లాగా. అసలు బైబిల్ అండి ఎంత గొప్ప పుస్తకమో తెలుసా? ప్రతిసారి అర్థం మారిపోతుందండి చదువుతున్నప్పుడు అంటారు. నేను ఇప్పుడు చదివానా, ఇప్పుడు ఒక రకంగా అర్థమైందండి. ఇంకో గంటలో వచ్చాను అనుకోండి, ఇంకొక రకంగా అర్థమవుతుందండి. రేపు వచ్చానంటేనండి కంప్లీట్గా డిఫరెంట్గా అర్థమవుతుందండి. అంటే ఒక మాటకి, ఒక పదానికి, ఒక సెంటెన్స్కి వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక 1000 అర్థాలు ఉంటాయి. నిజానికి చెప్పాలంటే వినటానికి చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే, అబ్బా అంత పవర్ఫుల్లా దేవుని వాక్యం, 1000 అర్థాలు ఉంటాయా దానికి అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఇట్లా మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి బయట, వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దానికి 1000 అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం? ఒరేయ్ నువ్వేం మాట్లాడుతున్నావు, మాకు అసలు ఏమన్నా అర్థమవుతుందా, కనీసం నీకన్నా అర్థమవుతుందా అంటారు. అవునా కదా? నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా మనసులో ఒక అర్థం ఉంది. నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ అర్థం మీకు అర్థం అవ్వాలని చెప్పేసి, ఆ అర్థం మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొన్ని పదాలని ఉపయోగించుకున్నాను, ఆ పదాలను కూర్చుకున్నాను, ఒక రకంగా మాట్లాడుతున్నాను నేను మీతో. ఎందుకు ఈ ప్రయాస అంతా ఎందుకు నేను చేస్తోంది? బికాజ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. నేనేదైతే మీరు అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నానో అది మీరు అర్థం చేసుకోవాలని నా ప్రయాస. లేదని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడితే మీరు ఎట్లయినా అర్థం చేసేసుకోండి మాస్టారు, యాక్చువల్గా మీకు అనగానే సాయన్న అసలు ఏం చెప్పాడంటే ఈరోజు 50 మంది జాయిన్ అయ్యారండి, 50 మందికి 50 రకాలుగా అర్థమైంది ఆయన చెప్పింది అన్నారు అనుకోండి. అంటే వాడికి అసలు సరిగ్గా కమ్యూనికేట్ చేయడం అర్థం కాలేదు, కమ్యూనికేట్ చేయడమే చేత కాదన్నట్టు. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? నిజానికి చెప్పాలంటే బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని పెంచట్లేదు ఇలా మాట్లాడేవాళ్ళు, బైబిల్ని దిగజారుస్తున్నారు. ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి మాట్లాడటం చేత కావట్లేదని మాట్లాడుతున్నారు. హీ డజంట్ నో హౌ టు స్పీక్. ఒక మాటకి అర్థం ఒకటే ఉంటుంది, కానీ దానికి అప్లికేషన్స్ మల్టిపుల్ ఉండొచ్చు. వినండి జాగ్రత్తగా. ఒక మాటకి ఒకటే అర్థం ఉంటుంది, కానీ అప్లికేషన్స్ యాక్చువల్గా మల్టిపుల్ ఉండొచ్చు. దావీద్ గొలియాతుని చంపాడు, దానికి అర్థం ఏంటి? దావీద్ గొలియాతుని చంపాడు అంతే. దానికి మళ్ళీ మనం కొత్తగా అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. దావీదు గొలియాతుని చంపినప్పుడు 5 రాళ్ళు వేసుకుని వెళ్ళాడు, దానికి అర్థం ఏంటి? 5 రాళ్ళు వేసుకుని వెళ్ళాడు అంతే. అంతేగాని ఒక రాయి అంటే శౌర్యం, ఒక రాయి అంటే ప్రార్థన, ఒక రాయి అంటే గోళికాయ, అట్లా అనుకోకూడదు మనం. అట్లా అనుకుంటే ఏంటంటే, నేను ఒక 5 అర్థాలు చెప్తాను, రమేష్ ఇంకొక 5 అర్థాలు చెప్తాడు, ప్రకాష్ ఇంకొక 5 అర్థాలు చెప్తాడు, ప్రకాష్ వాళ్ళ భార్య 15 అర్థాలు చెప్పచ్చు. అర్థమవుతుందా మీకు? సో వీఆర్ యాక్చువల్లీ టర్నింగ్ ఎవరిది రైట్ అంటానికి లేదు. వీఆర్ మేకింగ్ బైబిల్ని యాక్చువల్గా ఎలాంటి పుస్తకంగా తయారు చేస్తున్నాం అంటే పాలివాలెంట్ పుస్తకం. అంటే ఏంటంటే దీనికి ఒక అర్థం పర్థం లేనటువంటి పుస్తకం నాయన ఇది. అంటే అర్థం నా పుర్రెలో పుట్టింది కానీ బైబిల్లో పుట్టలేదు అనేటువంటి దానికి దిగజారుస్తున్నాం మనం. ఎందుకంటే ఎవరైనా సరే బైబిల్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా అర్థమవుతుందంటే వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ మీనింగ్ యాక్చువల్లీ లైస్ ఇన్ మై మైండ్. నా మనసులో ఉంది మీనింగ్, వాక్యంలో లేదు అని చెప్తున్నారు. దట్స్ వెరీ డేంజరస్. బట్ అప్లికేషన్స్ యాక్చువల్గా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకి దావీద్ గొలియాతుని చంపినప్పుడు దావీద్ చూపించినటువంటి ఆ కమిట్మెంట్ టు ద లార్డ్,
దేవుని పట్ల తనకున్నటువంటి భరోసా ఏదైతే ఉందో, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, దాని నుంచి నేను నేర్చుకోవాలి. గొలియాతు దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా నిలబడ్డాడు చూడండి. నేను కూడా దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకంగా నిలబడకూడదు అనేటువంటిది తీసుకోవాలి. అప్లికేషన్స్ అవన్నీ అర్థం కాదు, అవి అప్లికేషన్స్ మల్టిపుల్ ఉండొచ్చు, కానీ అర్థం ఒకటే ఉంటుంది. మనం దీంట్లోకి మనం ఇంకొంచెం కూలంకషంగా వెళ్దాం. కానీ ఒకటే మాట మాట్లాడుతున్నాను నేనేంటంటే, ఒకవేళ గనక హోలీ స్పిరిట్ ఇంటర్ప్రిటర్ అయితే ఎందుకు అన్ని కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? హోలీ స్పిరిట్ హెల్ప్ చేయట్లేదా కొంతమందికి? లేకపోతే ఒక్కొక్కరికి ఆ, ఒకడికి ఒక రకంగా అర్థమయ్యి ఇంకొకటికి కంప్లీట్గా వ్యతిరేకంగా అర్థమయ్యేటట్టుగా హోలీ స్పిరిట్ మాట్లాడుతున్నాడా? గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్ అని వాక్యం చెప్పదా మరి? దేవుడు ఆ, అల్లరికి కర్త కాదు, కన్ఫ్యూషన్కి కర్త కాదని. మరి అట్లా అనుకుంటే కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ అన్నిటిని పరిశుద్ధాత్మకి ఆపాదించాలి మనం. రెండవది, ఒకవేళ పరిశుద్ధాత్మ ఇంటర్ప్రిట్ చేసేస్తాడండి, నేనేం పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు హెర్మినెటిక్స్ అని అంటే, మరి 2 తిమోతి 2:15 పౌల్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒరే స్టడీ చేయరా, జాగ్రత్తగా స్టడీ చేయి, వాక్యాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళగా మారు, నువ్వు రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని మాట్లాడారా పౌల్ గారు? పరిశుద్ధాత్మ మీకు చెప్పేస్తాడులే, మీకు అర్థం అంతా పరిశుద్ధాత్మే చెప్పేస్తాడని చెప్తున్నారా పౌల్ గారు? ఏ పరిశుద్ధాత్మ కార్యాన్ని గురించి అయితే పౌల్ గారు ఎంత అద్భుతంగా చెప్పారో, అదే పౌల్ గారు ఏం చెప్తున్నారంటే, వాక్యాన్ని మనం చదవటంలో శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళుగా చదవాలి, వాక్యాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసుకునేటట్టుగా మనం నేర్చుకోవాలని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడులే, మీరు చదివినా చదవకపోయినా సరే ఆయనే నేర్పించేస్తాడని అంటలేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ ఇంటలెక్చువల్ డిజానెస్టీ అంటాం. ఇంకొకటి ఇంటలెక్చువల్ స్లగ్గర్డ్నెస్, అంటే లేజినెస్, సోమరిపోతనం. దేవుడు నేర్పించేస్తాడులే, మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి అని మాట్లాడటం. దట్ ఈజ్ లేజినెస్. ఇంకొకటి, ఇందాకే మనం లూకాసు వార్త 24:27 చదువుకున్నామా? 24 ఏం మాట్లాడుకున్నాం? యేసు ప్రభు పాత నిబంధనని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారట. పరిశుద్ధాత్మ ఇంటర్ప్రిటర్ అయితే యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడులయ్యా మీకు అని మరి అనలేదా యేసు ప్రభు? యోహాను సువార్తలో కొంతమంది వెంటనే గుర్తుకొచ్చేస్తుంది టకామని వాక్యం. వీటిని ప్రూఫ్ టెక్స్ట్లు అంటాం. ఏంటంటే, దేవుని వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి గుర్తురావు, కానీ దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి మాత్రం టకటకా వాక్యాలు గుర్తుకొచ్చేస్తాయి మనకి. ఏంటంటే, యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన వచ్చినప్పుడు మీకు అన్నీ చెప్తాడు కదా అన్నాడు కదా. ఆయన వచ్చినప్పుడు అన్నీ చెప్తాడు అన్నాడు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయనే మీకు ఇంటర్ప్రిట్ చేసేస్తాడని అన్నాడా? ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు అన్నాడు, కానీ సర్వసత్యాన్ని మీకే ఇంటర్ప్రిట్ చేసి చెప్పేస్తాడు అన్నాడా? మీ పాత్ర ఏమి లేదురా నాయన, ప్యాసివ్గా ముద్దపప్పులాగా అట్లా కూర్చో, నువ్వు అలా కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడే యాక్చువల్గా ఆయన నీ చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టుగా చేసేసి నీకు యాక్చువల్గా ఆ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేస్తాడని చెప్పాడు అక్కడ. అదేనా దానికి అర్థం? ఒకవేళ అట్లా అనుకుంటే అసలు పౌల్ గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:11 కొంతమంది దేవుడిని టీచర్స్గా పెట్టాడని ఎందుకంటాడు? పరిశుద్ధాత్మ దేవుడే నేర్పించేస్తే చర్చిలో టీచర్స్ అవసరం ఏంటిట? మాకెవరు నేర్పించాల్సిన అవసరం లేదు మాస్టర్, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మా టీచరు, మేము డైరెక్ట్గా ఆయన దగ్గరే నేర్చుకుంటాం, టీచర్స్ అక్కర్లేదు, ప్రీచర్స్ అక్కర్లేదు. రవికాంత్ అన్న సంఘంలో సండే లేచి నించోగానే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ఇయర్ బడ్స్ని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా కూర్చొని రవికాంత్ అన్న చెప్పుకుంటుంటాడు, నాకు అక్కర్లేదన్నా, మీకు తెలియదన్నా, ఎఫెసీయులకు రాసిన పత్రిక లేదన్నా, 4వ అధ్యాయం అసలు రాయలేదన్నా, 11వ వచనం అసలు లేదన్నా అక్కడ అనుకోవాలి మనం. టీచర్స్ని ఎందుకు పెట్టాడు? హోలీ స్పిరిట్ గాడ్ టీచర్స్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయనే అందరికీ ఇంటర్ప్రిటేషన్ నేర్పించేస్తే. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామేమో. ఆయన మనల్ని ఎలా తయారు చేశాడు, మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టేసి మనం ఏదో ఆపాదిస్తున్నామేమో. జాగ్రత్తగా వినండి.
ఇంటర్ప్రిటేషన్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర లేదు అని నేను చెప్పట్లేదు. నేను గ్రీక్ చదువుతాను, హీబ్రూ చదువుతాను, అరమేయిక్ చదువుతాను. చదివిన ప్రతిసారి ప్రార్థన చేస్తాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం అడుగుతాను. బట్ ఎందుకు చదువుతాను వీటిని? ఇల్యూమినేషన్ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి మనం వద్దాం. కానీ ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయను దాన్ని. నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది ఇంకొంచెం మనం రోజులు వెళ్తున్న కొద్దీ కొంచెం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఒక్కటి ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పర్సనల్ అసిస్టెంట్ కాదు ఇంటర్ప్రిటేషన్లో. అంటే నా బదులు ఆయన ఇంటర్ప్రిట్ చేసి పారేస్తాడు, నేను అలా కూర్చుంటే ప్యాసివ్గా కూర్చుంటే ఆయన ఇంటర్ప్రిట్ చేస్తాడు అనేటువంటిది బైబిల్కి వ్యతిరేకం. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి వాక్యాలన్నీ కూడా మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, మనం వాక్యాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. యేసు ప్రభు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, సంఘంలో టీచర్స్ని పెట్టడం, ఇవన్నీ ఏంటంటే వాక్యం మనం నేర్చుకోవటంలో, అర్థం చేసుకోవటంలో మన పాత్ర ఉంది అనేటువంటి విషయం మనకి అండర్లైన్ చేయాలి. మన పాత్ర లేకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం ఆయనే చేసేస్తాడు అనేటువంటిది కాదు వాక్యంలో. రెండవ మిస్కన్సెప్షన్, ఏమండి, మా ఇంటి దగ్గర రిక్షావాడు ఉన్నాడండి. అంటే నేను మాట్లాడిన మాట కాదు, అంటే విన్న మాటలు ఉంటాయి కదా ఇవి. ఎందుకంటే రిక్షావాడు అనకూడదు. మా ఇంట్లో రిక్షా దొక్కుకునే ఆయన ఉన్నారు కదండి మా ఇంటి దగ్గర అనుకుంటాం కదా. కానీ మన వాళ్ళు మాట్లాడే భాష, యాస గురించి మాట్లాడుతున్నాను. ఆయనకు వాక్యం ఉందండి, ఆయన ఏమన్నా హెర్మనోటిక్స్ నేర్చుకున్నాడండి అంటారు. బైబిల్ అండి ప్లెయిన్ అండి, క్లియర్ అండి, ఎవరికైనా అర్థమైపోతుందండి. బైబిల్ చాలా ప్లెయిన్, క్లియర్ అండి. ఎస్పెషల్లీ కొంతమంది రిఫార్మ్డ్ థియాలజీని యాక్సెప్ట్ చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పర్స్పెక్టివిటీ ఆఫ్ ద బైబిల్ ఆర్ లైక్ ద క్లారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అనేటువంటి దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే మంచి రిఫార్మ్డ్ థియోలోజియన్స్ అర్థం చేసుకోరు అట్లాగా, కానీ తప్పు రిఫార్మ్డ్ థియోలోజియన్స్ మాత్రమే తప్పుగా అర్థం చేసుకుంటారు దాన్ని. అంటే సరైనటువంటి అవగాహన లేనటువంటి రిఫార్మ్డ్ పీపుల్ దాని తప్పు. ఈ రిఫార్మ్డ్ అంటే ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి అని అనుకుంటున్నారు కొంతమంది. నాకు అర్థమవుతుంది ఆ సంగతి, కానీ దాన్ని మర్చిపోండి. మనం ఇక్కడికి వచ్చింది రిఫార్మ్డ్ అంటే ఏంటో నేర్చుకోవడానికి కాదు, హెర్మెనెటిక్స్ అంతే నేర్చుకోవడానికి. కాబట్టి సో డోంట్ వరీ అబౌట్ దట్. సో నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, బైబిల్ అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో రాసేశారు, బైబిల్లో అందరికీ చాలా ప్లెయిన్గా ఉంది అని ఒకవేళ అనుకుంటే మనం సరిగ్గా బైబిల్ చదవనట్టే లెక్క. ఎందుకు చెప్పనా? ప్రకటన గ్రంథం ఎట్లా చదువుతారు మాస్టర్? మత్తయి సువార్తలో మొదటి అధ్యాయాన్ని యాక్చువల్గా బట్టి కొట్టి చూపించండి దమ్ముంటే. అసలు జినియాలజీస్ ఏంటి? లేవికాండం, నేను పిహెచ్డి చేస్తున్నటువంటి పుస్తకం అది. లేవికాండం దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి చెప్పాలంటే ఒక మాట మాట్లాడుకుందామే మనం. జనవరి 1 రాగానే ఈ సంవత్సరం బైబిల్ వేసేసేయాలి మనం అనుకుంటాం. చక్కగా జెనసిస్లో చదువుతాం మంచిగా, ఒకటో అధ్యాయం అయిపోతుంది, రెండో అధ్యాయం కూడా అయిపోతుంది రెండో రోజు, మూడో అధ్యాయం అయిపోతుంది మూడో రోజు, జెనసిస్ అయిపోతుంది. ఎందుకంటే అంత కథల రూపంలో ఉంటుంది, చక్కగా చదివేస్తాం. ఎక్సోడస్ కూడా ప్లేగులు ఉంటాయి అక్కడ, అంటే ఈజిప్ట్లో జరిగినటువంటి స్టోరీస్ ఇవన్నీ బాగానే ఉంటాయి. 31, 32 దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం నల్లేరు నడక. ఎందుకంటే టాబర్నాకల్లో అంటే మందసాన్ని కట్టేటప్పుడు ఆ చర్మాన్ని వాడాలి, ఈ రంగు వాడాలి, ఆ తర్వాత అక్కడ అలా చేయాలి, ఇది చేయాలి. ఏంటో మనం దీన్ని అర్థం చేసుకోవటం ఎట్లా రా నాయన? ఇప్పటిదాకా కథలన్నీ బాగానే ఉన్నాయి, లోతు కథ అర్థమైపోయింది, సొదొమ గొమొర్రాల గురించి అర్థమైపోయినాయి, అబ్రహాం గురించి అర్థమైపోయింది, ఇస్సాకు రెబెకాని పెళ్లి చేసుకోవటం అయితే అసలు బ్యాచిలర్స్ భయంకరంగా చదువుతారు దాన్ని, పెళ్లి కానటువంటి వాళ్ళు, అంతా బాగానే అర్థమైపోతున్నాయి. కానీ ఈ ఎక్సోడస్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం కుంటుపడింది. ఈ చివరి అధ్యాయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం పోనీ ఒక 2 సెంటెన్సుల్లో చెప్తాడా అంటే అలా చెప్పట్లేదు.
చక్కటి మందసం కట్టారండి అనొచ్చు కదా. అట్లా కాకుండా కొన్ని అధ్యాయాలు చెప్పడం దాని గురించి. సరే కష్టపడి అయినా సరే కొంతమంది ఈదుతారండి. కొంతమంది ఆర్మీ జవాన్లాగా ఈదుతారు మంచిగా. కానీ లేవికాండం మొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి మునిగిపోతారు. సడక్ అయిపోయింది. ఈ పిండి కలపటం ఏంటి, అంత నూనె వేయటం ఏంటి, ఆ? దాన్ని ఏంటి అట్లా అట్లా ఆ సాక్రిఫైస్ని ఏంటి అట్లా ఇవ్వటం ఏంటి, అంత బ్లడ్ని అక్కడ చల్లటం ఏంటి, ఇక్కడికి రావటం ఏంటి. లేవికాండం దగ్గరికి వచ్చేటప్పటికి మన బైబిల్ రీడింగ్ ప్లాన్స్ అన్నీ మొత్తం మస్తుగా దిగజారిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మార్చ్ ఏప్రిల్లోనో ఎగ్జామ్స్ చదువుకునే వాళ్ళు అయితే ప్రావర్బ్స్ దగ్గర మొదలవుతారు. మళ్ళీ ఎగ్జామ్స్ బాగా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం కీర్తనలు వస్తాయి. మళ్ళీ ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో మళ్ళీ ఏదన్నా మంచిగా రాగానే ఓకే మనకి, అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్పేటప్పుడు. వాట్ ఐఎమ్ సేయింగ్ బేసికలీ ఇస్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బైబుల్ దట్ ఆర్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్. బైబిల్ యొక్క సెంట్రల్ మెసేజ్ ఈజ్ వెరీ క్లియర్. గాస్పెల్ ఈజ్ వెరీ క్లియర్. కానీ దెర్ ఆర్ సమ్ డిసైపుల్షిప్ లెసన్స్, శిష్యత్వానికి సంబంధించినటువంటి పాఠాలు ఉన్నాయి చూసారా, అవి కొంచెం కసరత్తు అవసరం వాటికి. సువార్త దేవుడు అందరికీ ప్లెయిన్గా చేసేశారు. అందరికి అర్థమయ్యేటట్టుగా దేవుడు చేసేసారు సువార్తని. కానీ ఎందుకో తెలుసా సువార్తని దేవుడు ప్లెయిన్గా చేసింది? సువార్త ఒక ద్వారం. ఈ ద్వారం ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవునిలో ఉన్నటువంటి రిచెస్ ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, వాక్యంలో నిక్షిప్తం చేసినటువంటి దేవుని యొక్క ఐశ్వర్యం ఏదైతే ఉందో దాన్ని ఈ డోర్ లోపల నుంచి మనం వెళ్ళి మనం ఆస్వాదించాలి. దానికి కసరత్తు అవసరం. అలాంటప్పుడు కొన్ని ప్లెయిన్గా ఉండవు, కొన్ని కష్టంగా అర్థం చేసుకుని ఉంటాయి. ఎందుకు అబ్రహాము అట్లా ప్రవర్తించాడు? అసలు లోతు భార్య ఉపమయం అయిపోవటం ఏంటి? ఈ ప్రకటన గ్రంథంలో డ్రాగన్స్ ఏంటి అసలు? 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో సముద్రం క్రిస్టలైజ్ అవటం ఏంటి? అంటే క్రిస్టల్గా ఉన్నటువంటి, అంటే సాలిడ్గా అయిపోయినటువంటి సముద్రం పరిస్థితి ఏంటి? అట్లాంటి సముద్రం ఉందా అసలు? ఏం మాట్లాడుతున్నారు అసలు? సో we need some help. The Bible is plain and clear in its final message, but not in every detail. యెహోవా సాక్షులు ఫర్ ఎగ్జాంపుల్, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదువుతారా? లేకపోతే యోహాను సువార్త 14వ అధ్యాయం, ఒకళ్ళేమో 10వ అధ్యాయం 10వ వచనం చదవండి, ఇంకొకళ్ళేమో 14వ అధ్యాయం 28వ వచనం చదవండి. యోహాను సువార్త ఆదికాండానికి పక్కనే ఉంటుంది. కొంతమంది అనుకుంటున్నారు వీడియో మాకు చెప్పేది భాష ఇంటర్ప్రిటేషన్ గురించి, యోహాను సువార్త కూడా ఎక్కడ ఉంటుందో తెలియదని. కొంతమందికి అర్థమైంది నేను భాష మాట్లాడుతున్న దానికి హెర్మెనెటిక్స్ అవసరం అని. మీరు జోకేసాడు, ఫుల్ జోక్ అది, అయినా సరే కొంచెం నవ్వేద్దాం అని కొంతమంది అనుకున్నారు. ఉన్నారా? అంటే మీరు అందరికీ ట్రాక్ చేస్తున్నారా మంచిగానే? ఓకే, గుడ్. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే, రాత్రి ఏం జరిగిందంటే ఒక చిన్న పొరపాటు జరిగింది. 10వ అధ్యాయం 10వ వచనం అని రాశాను నేను. యాక్చువల్గా 10వ అధ్యాయం 10వ వచనం రాయకూడదు అనుకుంటూ అది రాశాను నేను. 10వ అధ్యాయం 31వ వచనం 30వ వచనం రాయాలని నా ప్రయత్నం అక్కడ. అప్పుడు అనుకుంటూనే ఉన్నాను నేను, ఏంటంటే ఇది రాయకూడదు అనుకుని అదే రాశాను. ఓకే, 30-31 చదవగలరా ఎవరన్నా? నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్లు చేత పట్టుకొనగా. ఓకే, చాలు, అదే ఆ వచనమే రాద్దాం అనుకున్నాను. సారీ, ఇక్కడ మార్చుకున్నాం.
అధ్యాయం 30వ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని ఉంది. తెలుగులో మనకి ఏకమై ఉన్నాము అనేటువంటి మాట ఉంది. ఇంగ్లీష్లో ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్ అని ఉంది. దీన్ని చూసి కొంతమంది ఏమంటారంటే, కొన్ని కల్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటారంటే వన్నెస్ పెంటకాస్టల్స్ అని ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏమంటారంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా కనిపించాడు మనకి ఆయన దేవుడు. కొత్త నిబంధన గ్రంథంలో స్టేజ్ వెనకాలకి వెళ్ళిపోయి వెంటనే బట్టలు మార్చేసుకొని యేసుప్రభులాగా వచ్చాడు. అయిపోయిన వెంటనే సిలువ అయిపోయిన వెంటనే ఆయన ఆరోహణం అయిపోయి మళ్ళీ ఇంకోసారి బట్టలు మార్చేసుకొని పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఈ వచనాన్ని చూడంగానే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ. ఎట్లాగైతే ఐస్ కరిగి వాటర్ అయ్యి వాటర్ని ఇంకా కాచినప్పుడు ఆవిరైపోతుందో, పాత నిబంధన గ్రంథంలో ఏమో తండ్రిలా కనిపించాడు, కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మలా కనిపించాడు, సంఘయుగంలో ఏమో కొత్త నిబంధన గ్రంథంలో ఏమో కుమారుడిలాగా కనిపించాడు, సంఘయుగంలో ఏమో పరిశుద్ధాత్మలాగా కనిపిస్తున్నాడు అని. ఒకే ఆయన రకరకాలుగా మార్చుకొని వస్తున్నాడని ఇట్లా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళకి యెహోవా సాక్షులని కొంతమంది ఉంటారు. వీళ్ళు కల్ట్లు అనమాట, అంటే దొంగ బోధకులు. వీళ్ళు ఏం చేస్తారంటే 14వ అధ్యాయం 28వ వచనం చదువుతారు ఒకసారి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. చాలు. ఇక్కడ చూసారా, వీళ్ళు ఎక్కడ పట్టుకుంటారంటే అక్కడ కొట్టేస్తారు. నాకంటే తండ్రి గొప్పవాడు అన్నారు చూసారా, నాకంటే తండ్రి గొప్పవాడు. సో కాబట్టి యేసు ప్రభు తండ్రి ఒకటి కాదు, ఇంకొకటి యేసు ప్రభు దేవుడు కాదు. ఎందుకంటే తండ్రి యేసు ప్రభు కంటే గొప్పవాడు అని చెప్పేసుకున్నాడు. యేసు ప్రభే చెప్తున్నాడండి. ఎంత ప్లెయిన్గా ఉంటే, ఎంత ప్లెయిన్గా ఉందో చూడండి ఈ వాక్యం. అంత ప్లెయిన్గా వాక్యం చెప్తుంటే మళ్ళీ యేసు ప్రభు దేవుడు అంటారేంటి మీరు? ఆయన కంటే గొప్పవాడినా మీరు ఆరాధించేది, లేకపోతే ఆయన్ని ఆరాధించేది అని మాట్లాడతారు వీళ్ళు. ఇట్లా మాట్లాడే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. ఆయన పేరేదో ఉందండి యాక్చువల్గా, కొంచెం ఫేమస్ అయ్యారు రీసెంట్గా, ఏదో ఇంటర్వ్యూలు కూడా చేశారు ఆయన. సర్లే, నా నోటితో ఎందుకు చెప్పటం, కానీ మీరు చెప్తారా? అన్న దగ్గరికి వచ్చేసారు, అయిపోయింది, మీరు చెప్పేసేయండి అన్న. మరి సాయి ప్రసాద్ ఏదో ఉంది కదా. ఆ, నా పేరు కాదులేండి. నీ పేరు కాదు, నీ పేరు కాదు సాయి. ఆయన పండగ ఏదో టీవీ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. అదే. ఆ, సో విజయప్రసాద్ రెడ్డి గారు విజయప్రసాద్ రెడ్డి ఆయన ఒకసారి, మరి ఆ తర్వాత ఆయన మార్చుకున్నారో లేదో నాకు తెలియదు. కాకపోతే నాకు దొరికినటువంటి వీడియోలో అయితే ఆయన ఏం చెప్పారంటే చాలా ప్లెయిన్గా చెప్తుందండి, వాక్యం అంత స్పష్టంగా చెప్పేస్తుంది. ఇప్పుడు కూడా అదే స్టాండ్. అదే స్టాండా? అదే స్టాండ్. అదైతే కుంటి స్టాండ్ అయితే, అది దానికి కార్డు లేని స్టాండ్ అది. సో ఎందుకు అంటే మనకి హెర్మినోటిక్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ప్లెయిన్ అనేటువంటి మాట్లాడేవాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు యూజువల్గా ఏంటంటే ప్లెయిన్ అని మాట్లాడేవాళ్ళు, వీళ్ళకి యాక్చువల్గా ఏదో లోపించింది, అది తప్పుడు బోధలో ఉన్నారు. అందుకనే ప్లెయిన్ అనే దాని వెనకాల దాక్కుంటున్నారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళతో. ర్యాంబో గాస్పెల్ ఉంది, తెలుసా మీకు? ర్యాంబో గాస్పెల్ అంటే తెలుసా మీకు? ఏంటి? ఐ సీ మన రమేష్ యాక్చువల్గా ఈజ్ వాట్ ఈస్ ర్యాంబో గాస్పెల్? బెంగళూరులో ఉంటాడండి, అదైతే తెలుసు. బెంగళూరులో ఉంటాడు ర్యాంబో ఆయన పేరు. ఆయన ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, చదువుకుందాం, ఏముంది, మనం చదివేసుకుందాం దాన్ని. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత ప్లెయిన్గా ఉందో చూడండి అంటాడు ర్యాంబో గారు. ఆయన ఏమంటాడంటే
యేసు ప్రభుట మనం ధనవంతులుగా చేయడానికి వచ్చాట ఆయన. అంటే నేను అట్లా సైకిల్ హంపర్ సైకిల్ తొక్కునేవాడిని అయితే యేసు ప్రభుని అంగీకరించిన వెంటనే అది యాక్చువల్గా స్ప్లెండర్ అయిపోవాలి. నేను స్ప్లెండర్ నడిపేవాడిని అయితే యేసు ప్రభుని అంగీకరించగానే అది మారుతి అయిపోవాలి. నేను మారుతిని నడిపేవాడిని అయితే అది BMW అయిపోవాలి. అలా చెప్తాడు కానీ యాక్చువల్గా అందరూ సైకిల్ మీదే ఉంటారు, ఆయన ఒక్కడే యాక్చువల్గా బెంచ్ కార్ దాకా వెళ్ళిపోతుంటాడు. అది వేరే విషయం అనుకోండి, దాని తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయాన్ని. కానీ ఎంత ప్లెయిన్గా ఉందో చూడండి ఇక్కడ అంటారు వీళ్ళు. ఆయన దారిద్ర్యం వలన, ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా ఆయన దారిద్ర్యం వలన మనం ధనవంతుడు అవడానికి ఆయన వచ్చాడు అని అనేటువంటి మాట ప్లెయిన్గా ఉంది కదా. కాబట్టి యేసు ప్రభు వచ్చింది మనల్ని ధనవంతులుగా చేయటానికి అంటాడు. ఎలా అర్థం చేసుకోవాలి మరి? వీళ్ళు రైటే కదా, వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది కదండి. మరి అక్కడ చూద్దాం, కాంటెక్స్ట్ని చూసిన తర్వాత మనకు అర్థం చేసుకుందాం. నేను ఇప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వీటిని, ఎందుకో తెలుసా? ఇవన్నీ మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రూ ద ప్రాసెస్. నా గోల్ ఏంటంటే మనం ఎపిసోడ్స్ చదువుకుంటాం, అంటే మనం పత్రికలు చదువుకుంటాం. ఎపిసోడ్స్ అంటే పత్రికలు. కొరింథీయులకు రాసినటువంటిది పత్రిక. ఆ పత్రికను మనం చదువుకున్నప్పుడు మనం హెర్మెన్యూటిక్స్ నేర్చుకున్న తర్వాత మీకే అర్థమైపోతుంది. మీరే చెప్పేస్తారు యాక్చువల్గా, రాంబో గారు ఏంటండి తప్పు కదండి ఆయన అని మీరే అంటారు. సో కాబట్టి ఏంటంటే లెట్స్ బీ కేర్ఫుల్ హియర్. అండ్ అందుకనే నేను ఐమ్ జస్ట్ షోయింగ్, నేనేం చూపిస్తున్నానంటే ప్లెయిన్గా కనిపిస్తున్నంత ప్లెయిన్ కాదు అది. ఎందుకంటే మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాటిని. అర్థం చేసుకోకపోతే పప్పులో కాలేస్తాం. ఆ తర్వాత డైవర్సిటీ ఆఫ్ థీమ్స్ వాక్యంలోనే ఉన్నాయి. డైవర్సిటీ ఆఫ్ థీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఆయన మాకు తగిలారు, గుంటూరు నుంచి ఆయన తగిలారు. ఆయన ఏమంటారంటే, జాన్ క్రిస్టఫర్ గారికి నాతో ఆయన ఏం మాట్లాడతారంటే, అసలు అడాప్షన్ అనేటువంటిది తప్పంటాడు ఆయన. అంటే ఆయన పౌలు గారు అడాప్షన్ అని రాసినప్పుడు అసలు ఆ పదాన్ని రాయకూడదు అంటాడు ఆయన. అదేంటండి అంటే, అడాప్షన్ అంటే దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకోవడం కాదు, రీజనరేట్ చేయటం. అడాప్ట్ చేసుకున్నటువంటి వాడికి నాలో జీవం ఎట్లా ఉంటుంది అని అంటాడు ఆయన. మరి నేను అన్నాను, మరి పౌలు గారు రాశారు కదండి, ఆయన ఏమన్నా తప్ప అన్నాను. దానికి ఆయన అంటాడు, పౌలు గారిని నేను విమర్శించేంత గొప్పవాడిని కాదు, కానీ అడాప్షన్ ఉండకూడదు అంటాడు. అంటే నేనేమంటున్నానంటే రీజనరేషన్ అనేటువంటి దాన్ని, అంటే తిరిగి జన్మించడం అనేటువంటి ప్రక్రియని యోహాను న్యూ బర్త్ అనేటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించి చెప్పారు. అదే రీజనరేషన్ని, తిరిగి జన్మించడం అనేటువంటి దాన్ని పౌలు గారు ఇంకొక మెటఫర్, ఇంకొక అలంకారాన్ని ఉపయోగించి చెప్పారు. ఏంటి? అడాప్షన్ అనేటువంటిది. ఎందుకు? రోమా ప్రజలతో మాట్లాడేటప్పుడు, గ్రెకో రోమన్ ప్రజలతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అడాప్షన్, వాళ్ళకి రీజనరేట్ అనేటువంటిది, న్యూ బర్త్ అనేటువంటిది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాష ఏంటంటే అడాప్షన్. అడాప్షన్ ఏంటంటే రోమాలో ఒకళ్ళని అడాప్ట్ చేసుకున్నప్పుడు మనలాగా యాక్చువల్గా అడాప్ట్ చేసుకున్నటువంటి వాడిని మన వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి పూర్ణ అధికారం కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు కొంచెం నల్లగా ఉన్నాడు అనుకోండి, అడాప్ట్ చేసుకున్నాడిని, అంటే మన కలర్ కాన్షియస్నెస్ చాలా ఎక్కువ మన కల్చర్లో. అదేదో పెద్ద కలర్ బాగా ఉంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నట్టుగా మనకి ఫీలింగ్. అర్థం కాదు మన వాళ్ళకి. ఏంటంటే బేసిక్గా మనకి కొన్ని సంవత్సరాల క్రితం వీ డోంట్ నో, చరిత్ర పుస్తకాలు చెప్తుంది ఏంటంటే నల్లగా ఉన్నటువంటి వాళ్ళంతా, కొంచెం లైట్ స్కిన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదట మన కల్చర్లో. తెలుసా సంగతి మీకు? ఓన్లీ కొంచెం నల్లగా ఉన్నటువంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు అయ్యేవిట. అసలు బాగా నల్లగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళట ఒక 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 మన ఇండియన్ నాగరికతలోనే. అలాంటిది తర్వాత తర్వాత మార్చుకుంటూ వచ్చేసాం. ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయిన తర్వాత మంది ఫెయిర్ లవ్లీ అనమాట మంది. సరే, అది పక్కన విషయం. నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ
అడాప్షన్ అనేటువంటిది మనకు అర్థమైనట్టుగా కాదు గ్రెకో రోమన్ కల్చర్లో. అడాప్షన్ అంటే ఏంటంటే పూర్ణ అధికారాన్ని, ఎవరినైతే అడాప్ట్ చేసుకుంటున్నానో వాళ్ళని కంప్లీట్ అధికారాన్ని ఇస్తున్నాను నేను. అంటే వాళ్ళకి నాకు మధ్యలో వ్యత్యాసం లేదురా, వాళ్ళని అడాప్ట్ చేసుకున్నప్పుడు నేనేంటో వాళ్ళు అదే అని మాట్లాడే భాష అది. పౌలు గారు వాళ్ళకి అర్థమయ్యేటువంటి మెటఫర్ను ఉపయోగించారు అడాప్షన్ అనేటువంటిది. మీకు అర్థమవుతుందా? ఒకే కాన్సెప్ట్ని రెండు డిఫరెంట్ పదాలని ఎట్లాగా బైబిల్లో ఉన్నటువంటి ఇద్దరు ఆథర్స్ ఉపయోగించారు. ఒకే కాన్సెప్ట్ని, ఈ రీజనరేషన్, తిరిగి జన్మించడం అనే కాన్సెప్ట్ని యోహాన్ గారేమో న్యూ బర్త్ అన్నాడు, కొత్త జన్మ అన్నాడు. పౌలు గారేమో అడాప్షన్ అన్నాడు. కానీ ఇద్దరు యాక్చువల్గా ఒకే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డైవర్సిటీ ఆఫ్ ద థీమ్స్ బైబిల్లో ఉన్నాయి. ప్లెయిన్ అండ్ క్లియర్ అని మాట్లాడే వాళ్ళు ఏంటంటే ఇదే పొరపాటు చేస్తారు. పౌలు గారు కూడా అలా రాయకూడదు, యోహాన్ గారికే కరెక్ట్గా వచ్చింది, పౌలు గారు రాయటం అట్లా తప్పంటారు. ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. క్రియలు లేని విశ్వాసం మృతం అని ఒక ఆయన అంటాడు, యాకోబు. మీరు క్రియల వల్ల కాదు విశ్వాసం మూలంగానే జన్మించారు అని ఇంకొక ఆయన అంటాడు, పౌలు గారు. లూథర్ సైతం, గొప్ప దైవజనుడైనటువంటి లూథర్ సైతం, ఎర్లీ లూథర్ యాక్చువల్గా పౌలు గారు రైట్, యాకోబు రాంగ్ అన్నాడు. అసలు యాకోబు రాసిన పుస్తకం యాకోబు అసలు బైబిల్లో ఉండకూడదు అన్నాడు లూథర్. తర్వాత మార్చుకున్నాడు అనుకోండి. అంటే గొప్పవాళ్ళలో ఉన్నటువంటి లక్షణం అదే, ఏంటంటే వాళ్ళు మార్చుకుంటారు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసం అని పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? రక్షణకి అవసరమైనటువంటి విశ్వాసాన్ని మాట్లాడుతున్నాడు. యాకోబు విశ్వాసం అని మాట్లాడినప్పుడు యాకోబు గారి మైండ్లో ఏదుంది? రక్షణ పొందినటువంటి వాళ్ళు చూపించాల్సినటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఒకటే పదం ఉపయోగిస్తున్నారండోయ్. మనం ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్లో ఒకే కాన్సెప్ట్ రెండు డిఫరెంట్ పదాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూసినటువంటి ఎగ్జాంపుల్లో రెండు కాన్సెప్ట్లు కానీ ఒకే పదం వాడేటువంటి వాళ్ళని చూస్తున్నాం. అర్థమవుతుందా? ఇందాక న్యూ బర్త్, రీజనరేషన్ అనేటువంటిది కాన్సెప్ట్ ఒకటే. పౌలు గారేమో ఒక పదాన్ని వాడుతున్నారు, యోహాన్ గారేమో ఇంకొక పదాన్ని వాడుతున్నారు. ఇక్కడ కాన్సెప్ట్లు రెండు, రక్షణకు అవసరమైనటువంటి విశ్వాసం, రక్షణ పొందినటువంటి వాళ్ళు చూపించాల్సినటువంటి విశ్వాసం. కాన్సెప్ట్లు రెండు వేరు, కానీ పదం ఒకటే. ప్లెయిన్ అండ్ క్లియర్ అని మాట్లాడేటువంటి వాళ్ళు చేసేటువంటి పొరపాటు, వాళ్ళు వేసేటువంటి తప్పటడుగులు ఏంటంటే దే డోంట్ అండర్స్టాండ్ ద డైవర్సిటీ విత్ ఇన్ ద స్క్రిప్చర్. స్క్రిప్చర్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోకుండా స్క్రిప్చర్లో వైరుధ్యం ఉందంటారు. చాలా జాగ్రత్తగా వినండి. వైవిధ్యం వేరు, వైరుధ్యం వేరు. వైవిధ్యం అంటే ఏంటంటే తప్పవలసిన అవసరం లేదు. ఒక బైబిల్ రాసినటువంటి ఒక గ్రంథకర్త యోహాన్ గారు అయితే, ఒక గ్రంథకర్త పౌలు గారు అయితే, వీళ్ళిద్దరిని యాక్చువల్గా వాళ్ళ తలకాయలను గుద్దాల్సినటువంటి అవసరం లేదు మనకు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చేసుకునేటట్టుగా చేసే అవసరం లేదు. యాకోబు రైటా లేకపోతే పౌలు రైటా అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వైవిధ్యం ఉంది. ఇద్దరు రెండు పదాలు వాడుతున్నారు, రెండు పదాలని రెండు రకాలుగా వాడుతున్నారు. ఏంటి తప్పేమిటి? 6 నిమిషాల్లో క్లోజ్ చేయాలి కదా మనం. క్లోజ్ చేద్దాం. మీలో చాలా మంది ఈ సువార్త కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇది ఒక్కటి విందాం ఒకసారి. మీనింగ్ కాంప్లెక్సిటీ ఎంత, మీనింగ్ అనేటువంటిది అంటే అర్థం, మీనింగ్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంటుందో చెప్తున్నాను నేను. ఒక చెట్టు అనేటువంటి ఒక సింపుల్ పదాన్ని తీసుకున్నాం అనుకో మనం. అరే చెట్టు నీళ్లు పోసిరారా అన్నాం అంటే వాడు మాట్లాడుతుంది ఏంటి? చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. చెట్టుకు నీళ్లు పోస్తుంది, నీళ్లు పోయాలి, అంతే కదా. అంతకు మించి పెద్ద అర్థమేం లేదు కదా అందులో. కానీ ఒక సైంటిస్ట్ని అడిగాం అనుకోండి, మా భార్య సైన్స్ టీచ్ చేస్తుంది, వాళ్ళందరూ ఒక రకం అండి, వాళ్ళు తేడా కొంచెం సైన్స్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే
దే సే దట్ హైబిస్కస్ అంటారు. హైబిస్కస్ అని ఏదో మాట మాట్లాడుతుందని పక్కన. ఏంటో తెలుసా దానికి? హైబిస్కస్ అంటే మందారం, కానీ దాని పక్కన ఇంకో పదం ఏదో వాడతారు, నాకు గుర్తులేదు. నేను పెద్ద సైంటిస్ట్ ఏం కాదు. గోంగూరట అది. గోంగూర అని మాట్లాడతారు కదా, కానీ వాళ్ళు ఏం మాట్లాడతారంటే దానికి సైంటిఫిక్ నేమ్ మాట్లాడతారు. పదం ఒకటే. చెట్టు గురించి మాట్లాడినప్పుడు, నార్మల్గా చెట్టు గురించి మాట్లాడేవాళ్ళు, ఒక సైంటిస్ట్ మాట్లాడేటప్పుడు చెట్టుని ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఆ తర్వాత పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మీరు చాలా జాగ్రత్తగా వాడాలి. మొదటి పేతురు ఉన్నాడండి, రెండో పేతురు ఉన్నాడని అనుకుంటారు కొంతమంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అందులో 2వ అధ్యాయం 24వ వచనం చూశారనుకో, ఎవరైనా చదువుతారా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు తన పాపములను మ్రాను మీద మోసికొనెను. మ్రాను మీద మోసుకున్నట్ట. మ్రాన్ అంటే ఏంటి? సిలువ. చెట్టే. సో చెట్టుకు వేలాడటం అనేటువంటిది చాలా ఆ, అది ఒక రకమైనటువంటి ఇమోషనల్, అంటే కర్స్డ్ పీపుల్ వేలాడతారు చెట్టుకి, శపించబడినటువంటి వాళ్ళు. పేతురు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఇమోషనల్ ఓవర్ టోన్స్, అంటే మన నిమిత్తం ఆయన శాపగ్రస్తుడయ్యాడని మాట్లాడుతున్నాడు, చెట్టుకు వేలాడాడని. కానటేటివ్ మీనింగ్ చెట్టే, అక్కడ కూడా చెట్టే, కానీ ఏ రకంగా వాడుతున్నాడో చూసారా? ఇంకొకటి, సందర్భ సహితంగా అదే వచనం కనుక చూస్తే, మీలో కొంతమంది అన్నారు నానుకు వేలాడడం అనేది ఇమీడియట్గా అర్థమైపోయింది. అక్కడ మాట్లాడినటువంటి మాట చెట్టండి, కానీ సిలువ గురించి మాట్లాడుతున్నాడని ఎవరో అనేశారు గబుక్కున. కరెక్టే మీరు చెప్పింది. ఒకే పదానికి ఎన్ని రకాలైనటువంటి పాజిబుల్ మీనింగ్స్ ఉన్నాయో చూసారా మీరు ఇప్పుడు? చెట్టు అని మాట్లాడినప్పుడు నీళ్లు పోసి రారా చెట్టుకి అన్నప్పుడు చెట్టు గురించి మాట్లాడుతున్నారు. సైంటిఫిక్గా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చెట్టు గురించి. ఆ చెట్టుని ప్రస్తావించినప్పుడు ఇమోషనల్గా మాట్లాడే వాళ్ళు ఇమోషనల్ ఓవర్ టోన్స్ని, ఆయన కోసం శాపగ్రస్తుడయ్యాడు అనేటువంటి మాట చెప్పడానికి చెట్టుని వాడాడు. చెట్టుకి వాలాడేవాడు శాపగ్రస్తుడు. సిలువని మాట్లాడకుండా చెట్టుని వాడాడు. ఎందుకు? కాంటెక్చువల్గా అర్థమైపోయింది జనాలందరికీ. సో నేనేమంటానంటే, ప్లెయిన్ అండ్ క్లియర్ అని మాట్లాడేటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, యేసు ప్రభు సిలువు కాదు నాయన వేలాడింది, చెట్టుకు వేలాడాడు అని చెప్పాలి. లిటరల్గా తీసుకోవాలంటే దట్స్ నాట్ వాట్ వీఆర్ సెయింగ్. సో ఇది మనం మాట్లాడేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. 2 నిమిషాలు ఉంది మనకి, ఈ 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. కొంతమంది అంటారు ఎవ్రీబడి ఈజ్ న్యాచురల్లీ కేపబుల్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్ అంటారు. నోబడి నీడ్స్ టు లెర్న్ హెర్మెనెటిక్స్. ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అదే అని అంటారు. కానీ మనకు తెలియనటువంటిది ఏంటంటే, మనకు తెలియకుండానే మనకున్నటువంటి ప్రెజుడిసెస్, అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం వాక్యం మనకి ఏమి ఇష్టమో దాని చేత వాక్యం చేత చెప్పించడానికి ప్రయత్నిస్తాం. అట్లా ఎవరు చేయలేదు మనం. మనకి ఏది ఇష్టమో అది వాక్యం చేత చెప్పిస్తాం మనం. వాక్యానికి అర్థం ఏంటనేది కాదు. వెన్ వీ కమ్ టు ద బైబుల్, మన ప్రీ అండర్స్టాండింగ్స్, మన అనుభవాలు, మన ప్రీ సపోజిషన్స్, మన ప్రయర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్స్, ఐడియాస్, వీటిలన్నీ తీసుకొస్తాం. ఒకసారి ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, అంటే అండి మేము కమ్మలం అండి, దేవుడు మమ్మల్ని కమ్మల దగ్గర నుంచి దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడండి. మామూలుగా మన దగ్గర ఆ, వెనక ముందు మనకి బీటింగ్ అరౌండ్ ద బుష్ ఉండదు. మామూలుగా మాట్లాడింది ఆయన మాట్లాడిందో మీతో చెప్తున్నాను, నేను నిజంగా మాట్లాడిందో చెప్తున్నాను. అందుకనండి పెళ్లి చేసేటప్పుడు అండి మా అమ్మాయికి మంచి కమ్మల అబ్బాయినే పెళ్లి చేయాలనుకున్నానండి.
అదేంటండి తప్పు కదా అట్లా కులం అనేటువంటిది అని. కాదండి, వాక్యబద్ధంగా మాట్లాడుతున్నామండి మేము. వాక్యబద్ధంగా మాట్లాడుతున్నారా ఎట్లాగది? అంటే అండి వాక్యంలో కులం ఉంది కదండి. అబ్రహాం అండి ఎందుకండి వేరే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోలేదు? వాళ్ళ కొడుక్కి పెళ్లి చేయాలంటే వాళ్ళ కులపోళ్ళనే కదండి తెచ్చుకున్నాడు అంత దూరం. మరి 12 కులాలు ఉన్నాయి కదండి. కొంతమంది నేను చెప్పేదంతా వినకుండా ఏంది మా ఈస్ట్ గోదావరి వాళ్ళ భాష మాట్లాడుతున్నాడు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. మనం వాళ్ళకి మీకు తర్వాత మాట్లాడదాం, మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం, ప్రైవేట్ క్లాస్ మాట్లాడుకుందాం. సరే, ప్రస్తుతానికి ఈ విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వి సీ వి బ్రింగ్ అవర్ ఓన్ ప్రిసపోజిషన్స్, మన ప్రిజుడిసెస్ని మనం తెచ్చుకుంటాం వాక్యం మీదకి. వాక్యంలో నిజంగానే కుల వ్యవస్థ ఉందా అనేటువంటిది మనకు సంబంధం లేదు. మన కులం ఇష్టం కాబట్టి వాక్యం కూడా కులం గురించి మాట్లాడితే ఎంత హ్యాపీగా ఉంటుందో అని అదొక రకమైన ఆనందం, మనకి కళ్ళు చల్లగా ఉంటాయి. సో ఒక ఆవిడ ఇట్లానే అందిట, ఏంటంటే పాస్టర్ గారు మీ వాక్యం చెప్పారు చూడండి లాస్ట్ వీక్, దీంతో క్లోజ్ చేస్తానే. మీరు లాస్ట్ వీక్ వాక్యం చెప్పారు చూడండి, బాగా మాట్లాడండి దేవుడు, మాట్లాడేశాడండి, అయిపోయింది, మాట్లాడేశాడు నాతో అన్నట్టు అందుట. ఆయన పాస్టర్ గారికి అంతకంటే ఏముంది, ఇప్పుడు ఎవరన్నా సరే దేవుడు మీ ద్వారా మాట్లాడాడంటే కొంచెం ఆనందం వస్తుంది పాస్టర్లకి. అనగానే ఆయన చాలా సంతోషం అమ్మా, చాలా ఆనందంగా ఉంది, ఇంతకీ ఏం మాట్లాడాడు అన్నట్టు. అంటే మనం ఏ పని చేసినా, మనం ఏ నిర్ణయం తీసుకున్నా వాక్యానుసారంగా తీసుకోవాలి అని మీరు చెప్పారు చూసండి, మాట్లాడేశాడండి దేవుడు, టచ్ చేశాడు దేవుడు అంటే ఈయనకి ఇంకా ఆనందం వేసింది. అంతా వాక్యపరంగానే ఉంది. అసలండి కొట్టుమిట్లాడిపోతున్నాను పాస్టర్ గారు. అసలు మీరు మెసేజ్ ఇచ్చే ముందు మీరు అసలు నేను ఒక రకమైనటువంటి డెసిషన్ చేసుకోలేక, నిర్ణయం తీసుకోలేక నా జీవితంలో కొట్టుమిట్లాడిపోతుంటే మాట్లాడేశాడు దేవుడు మీ ద్వారా అందుట. ఏం డెసిషన్ అమ్మా అన్నట్టు. ఆయనకి ఇంకా ఆనందం కదా పాస్టర్లకి ఇట్లా అంత చక్కగా వినేవాళ్ళు అంటే. సరే, ఏం లేదండి, మా ఆయన్ని వదిలేసి మా బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆ నిర్ణయంలో కొట్టుమిట్లు ఆడిపోతున్నాను నేను. అసలు భలే మాట్లాడాడండి దేవుడు మీ 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 వాక్యం ద్వారా. క్లారిటీ వచ్చేసిందండి, వాక్యానుసారంగా మాట్లాడాడు మాస్టర్ గారు. ఈయనకి కొంచెం అప్పటిదాకా కొంచెం ఆనందంగా ఉన్న ఆయన, ఏమైనా మంచినీళ్ళు ఇవ్వు అన్నట్ట వాళ్ళ పాస్టర్ గారిని. సో నీళ్లు తెచ్చింది ఆవిడ, కొంచెం నీళ్లు తాగి చూస్తూ అడిగాడు, అమ్మా ఎంతకీ ఏ నిర్ణయం తీసుకున్నావు అంటే, అదే పాస్టర్ గారు వాక్యం చెప్పిందే తీసుకున్నాను అందుట. అదే అమ్మా ఏం చెప్పింది వాక్యం అన్నట్ట. మా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాను పాస్టర్ గారు, మా ఆయన్ని వదిలేస్తున్నాను అన్నట్టు. కొంచెం ఖర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటున్నాడు ఇట్లా. అదేంటమ్మా అట్లా ఎట్లా మాట్లాడాడు దేవుడు అంటే, మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, అది ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, వాక్యం తీయంగానే పుట్ ఆఫ్ ద ఓల్డ్ మ్యాన్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ అన్నాడు పాస్టర్ గారు. నీ ప్రాచీన పురుషుని వదిలేసి నూతన పురుషుని ధరించుకోమని. ఈజ్ దట్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్? ఆ వాక్యానికి అర్థం అదేనా? మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోకూడదు. అంటే నేను ఏమంటున్నానంటే మన పాప స్థితిని తక్కువ అంచనా వేసుకోకూడదు. వాక్యం దగ్గరికి మనం ఒక బ్యాగేజ్ తీసుకొస్తాం. ఆ మాటలు విన్నప్పుడు మన అనుభవాల్లో నుంచి వినటానికి ప్రయత్నిస్తాం. బైబిల్లో వాడినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు, ఇట్లాంటివన్నీ కూడా మన సొంత అనుభవాల్లో నుంచి ఆ వాక్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మనలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీ ట్రై టు బ్రింగ్ అవర్ ఓన్ ప్యాకేజెస్, వీ ట్రై టు బ్రింగ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు ద వరల్డ్. ఓకే, సో అందుకని మనం దాన్ని తక్కువ అంచనా వేస్తే మనం ఏం చేస్తామంటే హెర్మినోటిక్స్ అవసరం లేదనుకుంటాం, పప్పులో కాలేసేస్తాం, మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటాం.
సో వి గాట్ టు అండర్స్టాండ్ ఈ 3 మిస్కన్సెప్షన్స్ని మనం క్లియర్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ మిగిలిన ఎగ్జాంపుల్స్ మనం చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్ నౌ. సో వాట్ వీ విల్ సీ నెక్స్ట్ వీక్ మనం ఏం చూస్తామంటే వీఆర్ గోయింగ్ టు ఇంకొంచెం వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ హెర్మెనెటిక్స్ నీడ్ని అండర్లైన్ చేసేవి. అండ్ దెన్ మనం గ్లౌస్ వేసుకొని హెర్మెనెటిక్స్ కూడా కొంత రంగప్రవేశం చేద్దాం నెక్స్ట్ వీక్. సో బట్ ఐ హోప్ it really underlines what we are trying to say here.